వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. కుటుంబ సభ్యులకు తెలంగాణ పోలీసులమని చెప్పినట్లు సమాచారం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నాగార్జున యాదవ్. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. కుటుంబ సభ్యులకు తెలంగాణ పోలీసులమని చెప్పినట్లు సమాచారం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నాగార్జున యాదవ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ సాంబ అందిస్తారు. సాంశివరావు. పల్నాడు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి ఛానల్ డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాస్ జరిగిన డిబేట్ లో తెలంగాణ సీఎం ను హింసపరిచి హేళనగా మాట్లాడి నాగార్జున యాదవ్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై తెలంగాణలో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే నాగార్జున యాదవ్ ను గుంటూరు వచ్చి అదుపులో తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెక్కినప్పటికి కూడా కేసు నమోదైంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తామంటూ కూడా పోలీసులు వారికి చెప్పి నాగార్జున యాదవ్ అయితే తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డిపై నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు సైతం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదు చేసి నాగార్జున యాదవ్ అదుపులో తీసుకుని తెలంగాణ ప్రాంతానికి అయితే తరలించి విచారణ చేసేందుకు కూడా అవకాశం ఉంది. శుభం. థ్యాంక్ యూ సాంబశివరావు.